ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు ఈ సినిమాలో ఆయన స్టైలింగ్కి, ఆయన అవుట్ఫిట్స్కి ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ స్టైలింగ్తోనే, ఆ మేనరిజమ్స్తోనే ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఎవరన్నా ఇమిటేట్ చేసినా కానీ అది చాలా కృతకంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆ మేనరిజమ్స్ కావచ్చు, ఆ ఫ్లో కావచ్చు, అది ఆయనకి మాత్రమే సొంతం. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా ట్రెండ్ సెట్టర్సే. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక సేవ విషయంలో వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్స్ వేరే ఫ్యాన్ బేస్కి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన గెలుపు దిశగా దూసుకుపోతున్నారని చెప్పి అనేక సర్వేలు కూడా బయటకు వచ్చాయి. అయితే గెలుపు ఇంకా ఖరారు కాలేదు. అటు వంగా గీతా గారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఎవరు గెలిచినా కానీ చాలా తక్కువ మెజార్టీ ఉండే అవకాశం ఉందని చెప్పి కొన్ని విశ్లేషణలు, ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30,000 మెజార్టీతో గెలుస్తారంటుంటే, మరికొంతమంది ఏమో వంగా గీత 5-6 వేల మెజార్టీతో ఆవిడే గెలుస్తుందని చెప్పి మరికొంతమంది అంటున్నారు. కానీ ఎవరు గెలుస్తారో మనకి జూన్ 4న తెలియబోతుంది. సో ఈ నేపథ్యంలో అటు గ్రౌండ్లో, ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పవన్ కళ్యాణ్ ఇంకా పిఠాపురంలో విజయం సాధించలేదు, కానీ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకే వాళ్ళ వెహికల్స్పై ఈ స్టిక్కర్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్టిక్కర్ అంటించడానికి ఫిక్స్ అయిపోయారు. చాలామంది ఇప్పటికే అంటిస్తున్నారు. అండ్ షాప్ ఓనర్స్ కూడా చెప్తున్నారు, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మాకు ఈ సెంటెన్స్తో, స్టిక్కర్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. కేవలం పిఠాపురంలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ ఆర్డర్స్ వస్తున్నాయి. 2 రోజుల్లో 300 స్టిక్కర్స్ దాకా మేము డెలివర్ చేశాము, 300 నేమ్ బోర్డ్స్ దాకా మేము డెలివర్ చేశామని చెప్పి షాప్ ఓనర్స్ చెప్తున్నారు. సో ఈ మేనియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఆలోచన ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. అమలాపురానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని, గ్రాఫిక్ డిజైనర్ నల్లా నాయుడు జూన్ 4న పిఠాపురం ఫలితాలు వెలువడిన రోజు తన బైక్పై నేమ్ బోర్డు బిగించి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఆశపడి నేమ్ బోర్డు తయారు చేయించుకున్నాడు. అయితే ఆ బోర్డు డిజైన్ లీక్ అవడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీన్నే ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా అనుసరించడం స్టార్ట్ చేశారు. సో ఈ ట్రెండ్ అనేది ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఈ ట్రెండ్ అనేది కేవలం జనసేన వాళ్ళు మాత్రమే కాదు, వైసీపీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏమని వాళ్ళ వెహికల్స్ పై ముద్రిస్తున్నారంటే, ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పోటీగా వైసీపీ వాళ్ళు కూడా ఈ ట్రెండ్లో పాల్గొనడం జరుగుతోంది. సో ఒక పక్క ఏమో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మరొక పక్క ఏమో ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పి ఇలా రకరకాల స్టిక్కర్స్తో రోడ్లపై బళ్ళు అయితే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ కేవలం పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతుందా, వేరే నియోజకవర్గాలకు పాకుతుందా? ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపూర్లో పోటీ చేస్తున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి హిందూపూర్లో ప్రజలు కూడా, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వాళ్ళ బళ్ళపై ఈ స్టిక్కర్స్ ముద్రిస్తారా అనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి, రూల్స్ అతిక్రమించకూడదు. వాళ్ళ యొక్క నంబర్ ప్లేట్స్ రీప్లేస్ చేసి ఈ స్టిక్కర్స్ అంటిస్తే అది చట్టరీత్యా నేరం. సో ఖచ్చితంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ బయట రోడ్డుపై ఆపి ఫైన్ వేసే అవకాశం ఉంటుంది, జరిమానా భారీగానే విధించే అవకాశం ఉంటుంది. సో ఈ రూల్స్ని అతిక్రమించకుండా ఎవరి బల్లపై ఏ స్టిక్కర్స్ వేసుకుంటారు, ఏం రాయించుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ ఇష్టం అది. సో దాంట్లో ఎవరికి ఎలాంటి అధికారం లేదు, ఆ బండి ఓనర్కి తప్పితే. కానీ రూల్స్ మాత్రం అతిక్రమించకుండా కాస్త జాగ్రత్తగా ఈ స్టిక్కర్స్ అనేవి అంటించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ట్రెండ్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇది హెల్దీ ట్రెండ్ ఏనా, లేకపోతే ఆపేస్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వి విల్ డిస్కస్.